ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటే అది సాయం కాదు, పక్కా మోసం. కానీ సీఎం జగన్ దాన్నే సాయం అని చెప్పుకుంటూ ఊళ్లు పట్టుకుని తిరుగుతున్నారు. పొరుగు సేవల ఉద్యోగులకు 3,000 రూపాయల వేతనం పెంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటికీ అర్హత లేదని ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులేనంటూ నమ్మబలికి ఎలాంటి ప్రయోజనాలు కల్పించడం లేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎన్నికల ముందు నోటికొచ్చిన హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక నాలుక మడతేశారు. జీతాలు తక్కువతో బతుకుతా ఉన్నా ప్రతి ఒక్కరికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అవుట్సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం తీసుకొస్తాను అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. వీళ్ళందరికీ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇది పాదయాత్రలో జగన్ చెప్పిన మాట. కానీ అధికారంలోకి వచ్చాక సమాన వేతనం పక్కన పెట్టేసి 3 కేటగిరీల్లో జీతాలు ఇస్తున్నారు. సీనియారిటీకి సమాధి కట్టేశారు. కొన్నేళ్లుగా పనిచేస్తున్న వారిని, కొత్తగా ఉద్యోగంలో చేరిన వారిని ఒకే ఘాటిన కట్టి వేతనాలిస్తున్నారు. ఇక ఒక్కో జిల్లాలో ఒక్కో మాదిరిగా జీతాలు చెల్లిస్తున్నారు. విజయవాడ, విశాఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకే కేటగిరీలో పనిచేస్తున్న వారి వేతనాలు వేర్వేరుగా ఉన్నాయి. మెప్మా, సెర్ఫ్ ప్రాజెక్టు ఉద్యోగుల మాదిరిగా తమకు హెచ్ఆర్ పాలసీ తేవాలని, సర్వీస్ రూల్స్ రూపొందించాలని, ఏటా కనీసం 5% జీతాలు పెంచాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మొత్తుకుంటున్నా జగన్ ఆలకించడం లేదు. పైగా పొరుగు సేవల సిబ్బందికి 30% జీతం పెంచాలని 11వ పీఆర్సీ కమిషన్ సిఫారసు చేస్తే 23%తోనే సరిపెట్టారు. మాట తప్పను మడమ తిప్పను అన్నాడు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ఆయన మాట తప్పుతున్నాడు, మడమ కూడా తిప్పుతున్నాడు. అంటే పని చేయించుకోవడానికి కాంట్రాక్ట్ ఉద్యోగులు కావాలి. పని చేయించుకున్నాడప్పుడు వాళ్ళు రెగ్యులరైజేషన్ అర్హత లేకపోతే అర్హత లేని వాళ్ళ చేత మీరు ఎందుకు పని చేయిస్తున్నారు? క్వాలిఫికేషన్ అర్హత లేని వాళ్ళు ఎవరు కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో లేరు రాష్ట్రంలో. ఇది మాత్రం చెప్పదలుచుకున్నాం. ఆప్కాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. సుప్రీంకోర్టు ఏం చెప్తోంది? సివిల్ అపీల్ 213/2013 లో ఒక రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అయినా, రెగ్యులర్ అయినా, డైలీ వేజ్ అయినా, కంటింజెంట్ అయినా వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా వేతనాలు ఇవ్వాలి. ఇంకా కాంట్రాక్ట్ లేబర్ అబాలిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అయితే గనక రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా జీతాలు, సౌకర్యాలు ఇవ్వాలి. ఇక్కడ ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఈ రెండింటిని కూడా తొంగలో తొక్కింది. అవుట్ సోర్సింగ్ సంబంధించి వారు వేతనాలు 12,800, 12,000 అని చెప్తా ఉంటే ఇక్కడ 6,000, 5,000 బేరాలు ఆడుతున్నారు కాంట్రాక్టర్లు వేసి. అంటే ఎంత శ్రమ దోపిడీ చేస్తారు. ఒక డిపోలో అయితే రోజుకి 200 రూపాయల జీతం. దారుణమైన దోపిడీ ఆర్టీసీలో జరుగుతుంటే అధికారులకి ఇక్కడ ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా? ఒక్కరోజు పనిచేసిన తొలి చేరిన తేదీ నుంచే ప్రావిడెంట్ ఫండ్ అమలు చేయాలి. ఆ అగ్రిమెంట్ లో ఉంది. దాన్ని కూడా ఆర్టీసీ మేనేజ్మెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. పొరుగు సేవల సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని నమ్మబలికిన జగన్ ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్ ఆప్కాస్ ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. ఆప్కాస్ కు ఇప్పటిదాకా ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు లేవు. ఆయా విభాగాలు డబ్బులు ఇస్తేనే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నారు. కొన్ని శాఖలు ఆలస్యంగా డబ్బులు ఇస్తుండటంతో ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. అలాంటప్పుడు కార్పొరేషన్ ఉండి లాభమేంటి అనేది ఉద్యోగుల ప్రశ్న. ఇక ఆప్కాస్ ఏర్పాటు తర్వాత పొరుగు సేవల నియామకాలన్నీ వైకాపా చేతుల్లోకి వెళ్లాయి. జిల్లా ఇన్ఛార్జి మంత్రి, జిల్లా కలెక్టర్ సిఫారసు చేస్తే చాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా నియమిస్తున్నారు. నియామకాల్లో రిజర్వేషన్ రోస్టర్ను గాని, అభ్యర్థుల ప్రతిభను గాని చూడలేదు. వైకాపా సానుభూతి పరులకే ఉద్యోగాలు ఇచ్చారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ కూడా సక్రమంగా చెల్లించడం లేదు. ఆప్కాస్ పరిధిలో ప్రస్తుతం 1,00,000కు పైగా ఉద్యోగులున్నారు. ఆర్టీసీ, గురుకులాలు, పర్యాటక, అటవీ, నీటిపారుదల శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ వారిని ఇంతవరకు ఈ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురాలేదు. ఇలాంటి వారు మరో 1,50,000 మంది వరకు ఉన్నారు. మామూలు మెకానికల్ చూసుకుంటే రెగ్యులర్ మెకానిక్ కన్నా వీళ్ళు ఎక్కువ పని చేయించుకుంటారు. వీళ్ళు పని చేయించుకుంటారు. వీళ్ళకి ఓటీలో ఏం లేవు. ఆ ఇచ్చే శాలరీ కూడా మా సంబంధం లేదంటున్నారు. ఏదైనా జరగడానికి జరిగితే బలవుతున్నారు. ఈఎస్ఐ కూడా ఉండట్లేదు. వాళ్ళు ఖచ్చితంగా తోడుపడి తీసేయాలి. వాడు తింటున్నాడు పద్దుకొక్కలా. ఇందులో కొంతమంది మేనేజర్లు కూడా కలిసి చేస్తున్నారు. వీళ్ళు పలానా కాంట్రాక్ట్ ఉండాలని అంటున్నారు. ఇంతమంది తీసేయాలి. తోడుపడి సిస్టమ్ తీసేయాలి. డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో పడాలి. ఆర్టీసీ కార్మికులేమో కుడిగడ్డతోటి, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళని ఎడమగడ్డతోటి యాజమాన్యం చూడటం సరైనది కాదు. యాజమాన్యం వెంటనే వీళ్ళ సమస్యలు మొత్తం పరిష్కరించాలి. అంటే ఓ రంగా ఇప్పుడు ప్రభుత్వం యాజమాన్యం కలిసి ఆర్టీసీ చెప్పుల్లో ప్రైవేటు కాళ్ళు అన్నట్టుగా అసలు మొత్తం డైరెక్ట్ గా వీళ్ళు ఆర్టీసీ తీసుకొని వీళ్ళకి రెగ్యులర్ వేతనాలు ఇస్తూ ఆర్టీసీ అభివృద్ధి పనిచేసే వాళ్ళే రెగ్యులేషన్ బాధ్యత ఉంటే మొత్తం ఈ ప్రైవేటు సెక్టార్ ని పెంచి పోషిస్తున్నారు. ఇది అటు ప్రభుత్వానికి ప్రమాదం, ఇటు సంస్థకి ప్రమాదం. కానీ యాజమాన్యం ప్రభుత్వం కావాలని చేస్తుంది. పోనీ ప్రైవేటు సెక్టార్ లో పనిచేస్తున్న వీళ్ళకి న్యాయబద్ధంగా జీతాలు ఇస్తున్నారంటే ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని మహాదోపిడి కొనసాగిస్తున్నది యాజమాన్యం. అలానాడు మనం బానిస వ్యవస్థను చదువుకున్నాం.
కేవలం అలాంటి బానిస వ్యవస్థ అవుట్సోర్సింగ్లో ఎయిర్ బస్సుల్లో కొనసాగుతూ ఉన్నది. అరకొర వేతనాలతో కుటుంబాలు నెట్టుకొస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వైకాపా సర్కారు సంక్షేమ పథకాలను దూరం చేసింది. విజయవాడ లాంటి నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు గతంలో 12,000 రూపాయల వేతనం ఉండేది. దాన్ని 3,000 రూపాయలు పెంచారు. వేతనం 15,000కు చేరిందనే సాకుతో పొరుగు సేవల ఉద్యోగులకు సంక్షేమ పథకాలు తొలగించింది. అంటే 3,000 రూపాయల జీతం పెంచి ఉద్యోగుల పేర్లపై ఉన్న రేషన్ కార్డులను రద్దు చేసేసింది. పొరుగు సేవల ఉద్యోగుల కుటుంబాల్లో అమ్మ ఒడి ఉండదు. వికలాంగ, వృద్ధాప్య పింఛన్లేవి ఇవ్వరు. పొరుగు సేవల సిబ్బందికి వేతనాలను సిఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లిస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూపుతున్నారు. కానీ వారికి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న సదుపాయాలేవి కల్పించడం లేదు. ఆరోగ్య పథకాలు వర్తింపచేయకపోవడంతో జబ్బున పడిన సందర్భాల్లో సొంత డబ్బుతో వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. రెగ్యులరెన్స్ గురించి చర్యలు లేదు, మాటే లేదు. పైపెచ్చు ఈ ప్రభుత్వం చేసేది ఏమంటే, మీకు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ అయినా గత ప్రభుత్వంలో కొన్ని సౌకర్యాలు ఉండేవి. అంటే ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు వీళ్ళు వర్తింపజేసేది. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మొత్తం ఆధార్ అనుసంధానం చేసి నువ్వు కాంట్రాక్ట్ అయిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అని చెప్పేసి అమ్మఒడి లేదు, వృద్ధాప్య పెన్షన్ లేదు, తల్లిదండ్రులకు ఎవరైనా వస్తే ముసలి వాళ్ళ పెన్షన్ లేదు, ఉన్నటువంటి సౌకర్యాలు రేషన్ కార్డులు మొత్తం పీకేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే పచ్చి మోసం చేసేటువంటి కార్యక్రమం తప్ప ఈరోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం సంబంధించి చర్యలు తీసుకునే పరిస్థితి లేదు.